మేము జనంలో ఉంటాం, జనంలో ఉంటానైతే రక్షణ, జనమే జన కవచం ఉపయోగపడుతుందనే ఆలోచనలో క్యాడర్ ఫస్ట్ అంటున్నారు. రైట్ సార్. దాంతోపాటు మరో కామెంట్ చేశారు సార్, ఎవరిని వదిలిపెట్టం, ఖచ్చితంగా మా కార్యకర్తలను వేధిస్తున్న అందరి పేర్లు రాస్తూ ఉన్నాం, వాళ్ళు రిటైర్ అయిపోయినా కూడా విదేశాలకు వెళ్ళిపోయినా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తాము అని చెప్పి. ఈ క్రమంలో కేసీఆర్తో పోల్చుకున్నారు సార్. కేసీఆర్ అంత మంచోడిని నేను కాదు అంటూ ఉన్నారు కేటీఆర్. ఏంటి సార్ కంపారిజన్? మనము మీడియాకు ఒక అలవాటు ఏంటంటే కోడిగుడ్డు పైన ఈకలు పీకుతా ఉంటారు కదా. సో కోడిగుడ్డు పైన ఈకలు పీకడం కూడా ఒక జర్నలిజంలో భాగమైపోయింది. సో కోతి కొబ్బరికాయ జర్నలిజం, కోడిగుడ్డ పైన ఈకలకు లెక్క పెట్టే జర్నలిజం ఏంటంటే ప్రతి దాంట్లో ఏదో పెద్ద నిగూఢమైన రాజకీయ రహస్యం ఉంది అని భావించి దానిపైన వ్యాఖ్యానాలు, దానిపైన ఎందుకు అంటే కారణం ఏంటంటే మీడియా హెస్ బికమ్ ట్రివియలైజ్. సీరియస్ అంశాలు, యూరోప్లో ఆర్థిక సంక్షోభం, ప్రపంచంలో రిసెషన్ వస్తుందా, అమెరికన్ ఎకానమీ ఏమవుతుంది, గ్లోబలైజేషన్ డీగ్లోబలైజేషన్ అవుతుంది, ఇలాంటి ఇష్యూస్ చర్చించే ఓపిక లేక ప్రతి వ్యాఖ్యలో కూడా ఏదో నిగూఢమైన ఉన్నది. కానీ రాజకీయ నాయకుల ప్రతి స్టేట్మెంట్లో రవిశంకర్ నిగూఢమైన రహస్యాలు ఏమి ఉండవు. ఒకప్పుడు పికాసో ఏదో చిరాకు పడి ఇట్లా గీతలు గీసిందట, తెల్లారి మీడియాలో కథనాలట. ఈ గీతలలో ఉన్న అర్థం మానవ జీవితము చాలా సంక్లిష్టమైందని పికాసో పికాసో ఏం చెప్పదలుచుకోవాలి, బట్టి గీసాడంతే. సో రాజకీయ నాయకులు రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. కేసీఆర్ అంత మంచోని కాదు అంటే కేసీఆర్లో ఉన్న మంచి లక్షణాలు ఏంటి, అవి కేటీఆర్లో లేవా, కేసీఆర్లో ఉన్న చెడు లక్షణాలు ఏంటి, అవి కేటీఆర్లో ఉన్నాయా అని ప్యాకేజీలు రాసుకొని మనకు సమయాన్ని కిల్ చేసడానికి 24 hour టెలివిజన్లో ఏమి చూపెట్టాలో క్రియేటివిటీ లేనప్పుడు ఈ రకమైన పనులు మీడియా చేస్తూ ఉంటుంది. కానీ నాలాంటి వాడికి చాలా టాపిక్స్ ఉన్నాయి రవిశంకర్. సో అందువల్ల ఐఎమ్ నాట్ సో బాదర్డ్. కానీ మీరు అడిగిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంది ఖచ్చితంగా. ఏంటది అంటే కేసీఆర్తో పోల్చుకోవడం పక్కకు పెడదాం, అది జనరల్ స్టేట్మెంట్. కేసీఆర్ అంత మంచోని కాదు అంటే ఆయన పెద్ద మనిషి, నేను యంగ్, నేను దేనికదే తేల్చుకుంటా అని చెప్పడం ఉద్దేశం తప్ప మీకు అది చంద్రబాబు నాయుడు ఉద్దేశించే లోకేష్ కూడా అదే మాట్లాడాడు. సో కానీ అసలు విషయం ఏంటి అంటే కేసీఆర్ వేరు, కేటీఆర్ వేరు కాదు, ఇద్దరు ఒకటే. చంద్రబాబు వేరు, లోకేష్ వేరు కాదు. కానీ ఆ రోల్ ప్లే చేస్తారు అట్లా, ఎందుకంటే కేసీఆర్ పెద్ద మనిషి, నేను మాత్రం సంగతి తెలుస్తా అని. సో దాంట్లో అసలు విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో కూడా రెడ్ బుక్ వస్తుందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ లోకేష్ రెడ్ బుక్ ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి అధికారాన్ని ఇచ్చింది, తెలంగాణలో రెడ్ బుక్ మరి అధికారం ఇస్తుందని నాకు తెలియదు. సో ఈ రాసి పెట్టుకుంటాం, సంగతి తెలుస్తాం. ఎందుకంటే ఈ పొలిటికల్ డిస్కోర్స్ ఏంటంటే మీడియా, సోషల్ మీడియా వచ్చాక పొలిటికల్ డిస్కోర్స్ను ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తారు అనే అంశం ఆధారంగా కూడా ప్రజల్లో ఆ పార్టీల పట్ల ఆదరణ పలుకుబడి పెరుగుతోంది. సో ఈ ఎస్పెషల్లీ మీడియా అండ్ సోషల్ మీడియా వచ్చాక. సో అందువల్ల ప్రతి మాటకు నువ్వా నేనా అనే రీతిలో పాలిటిక్స్ నడుస్తూనే ఉంటాయి. మీకు కరెక్ట్గా చెప్పాడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, దేవేందర్ గౌడ్ పుస్తకావిష్కరణ సభలో చెప్పాడు, గతంలో మీరు టెస్ట్ మ్యాచ్ ఆడేవాళ్ళు, ఇప్పుడు మేము లిమిటెడ్ ఓవర్ మ్యాచ్ ఆడుతున్నాం, T20 ఆడుతున్నాం అన్నాడు. కరెక్ట్ అది. సో రాజకీయాలు T20 అయ్యాయి. నువ్వెంత అంటే నువ్వెంత, నేను ఇచ్చేస్తా అంటే నేను ఇచ్చేస్తాను, నీ సంగతి తెలుస్తా, నువ్వు జైలుకి పోతా అంటే నేను జైలుకి పోతాం. సో ఫుట్బాల్ ఆడతాం, వాలీబాల్ ఆడతాం, క్రికెట్ ఆడతాం, టేబుల్ టెన్నిస్ ఆడతాం, ఇలా అన్నీ చెప్పుకుంటుంటారు. సో దానికి ఏమి పెద్ద పొలిటికల్ ఎనాలిసిస్ చేసేది ఉండదు, కామెంట్ చేసి వదిలేయడమే. సో దీంట్లో ఏమున్నది, తెలంగాణలో కూడా రెడ్ బుక్ వస్తుంది అని చెప్తున్నాడు కేటీఆర్. మంచిదే కదా అది. మరి దీన్ని రెడ్ బుక్ అంటారు, అక్కడ రెడ్ అన్నాడు కనుక దీన్ని పింక్ బుక్ అందాం. సో ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ కనుక తెలంగాణలో పింక్ బుక్ వచ్చేస్తుంది, చూద్దాం ఏమవుతుంది అనేది. రైట్ సార్. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం ఎందుకు లేట్ అవుతోంది అనే దాని మీద రకరకాల చర్చలు జరిగాయి సార్. ఎట్టకేలకు మరో వారం రోజుల్లో, అంటే ఈ వారంలోనే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఉండబోతోందనే ఒక వార్తను చూస్తూ ఉన్నాం సార్. ఆ విషయం మీదే మాట్లాడడానికి హుటాహుటిన నిన్న కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. సో బీసీ వర్గానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, రేసులో రామచంద్రరావు కూడా ఉన్నారు అనే వార్త చూస్తూ ఉన్నాం సార్. సో రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు ఈ వారంలో? అంటే దానికి ఇది ఒక తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు అనేది ఒక మెగా సీరియల్.
ఈ సీరియల్లో రోజు కొత్త పాత్రధారులు వస్తూనే ఉన్నారు. సో లిస్ట్ అంటూ రాసుకుంటూ పోతే 1 బండి సంజయ్, 2 కిషన్ రెడ్డి, 3 డాక్టర్ లక్ష్మణ్, 4 ఈటల రాజేందర్, 5 మురళీధర్ రావు, 6 మీకు మనోహర్ రెడ్డి, 7 రామచంద్రరావు, 8 ధర్మపురి అరవింద్, 9 డికే అరుణ, 10 రామచంద్రారెడ్డి, 11 రఘునందన్ రావు. ఇంకా నాకు గుర్తు రావడంలో ఇంకెవరైనా ఉండొచ్చుంటే. అంటే రేసులో లేనని చెప్పారు కదా సార్ సో సంజయ్. రాజకీయ నాయకులు అందరూ చెప్తారు రేసులో ఉన్నారని చెప్తారా ఎవరైనా? సో రాజకీయ నాయకులు చెప్పేది రేసులో ఉండరు. మీకు అధిష్టానం కనుక ఆదేశిస్తే ఏ బాధ్యత అయినా చేపడతారు కదా. సో ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 11 అయ్యారు. 12 పాయల్ శంకర్. సో ఇంకా